గణేష్ నవరాత్రి ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. ఈ నెల 27న వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా సంబురంగా జరుపుకోనున్నారు. ఆ రోజు నుంచి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. డిఫరెంట్ వెరైటీలతో కొలువుదీరే వినాయకుల కోసం మండపాలను ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్, ముంబై లాంటి మహానగరాల్లో గణేష్ నవరాత్రుల్ని ఘనంగా జరుపుకుంటారు. ఖరీదైన గణనాథుడి విగ్రహాలు, భారీ సెట్టింగ్లతో మండపాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. ముంబైలో మరింత ఘనంగా సంబురాలు జరుగుతాయి. అయితే ముంబైలోని ఒక ఏరియాలో గణేష్ మండపానికి నవరాత్రుల కోసం ఏకంగా 474 కోట్ల 46 లక్షల ఇన్సూరెన్స్ చేయించారట. ప్రస్తుతం ఈ మండపం పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై శివార్లోని మతుంగా ప్రాంతంలో 70 ఏళ్లుగా జీఎస్బీ సేవా మండల్ వినాయక చవితి వేడుకను గ్రాండ్ గా చేస్తోంది. ఈసారి 71వ వార్షికోత్సవం జరగనుంది. దేశంలోనే సంపన్న వినాయకుడిగా పేరొందిన ఈ విఘ్నేశ్వరుడి వేడుకలకు ఈ ఏడాది ఏకంగా 474 కోట్ల 46 లక్షలతో బీమా చేయించారట. ఇక్కడ విగ్రహాన్ని భారీ ఎత్తున బంగారం, వెండి ఆభరణాలతో అలంకరించడమే అందుకు కారణం. గతేడాది సైతం ఈ గణేష్ మండపానికి దాదాపు 400 కోట్ల 58 లక్షలతో బీమా చేయించినట్లు నిర్వాహకులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం పూజారులు, నిర్వాహకులు, సహాయకులు, భద్రతా సిబ్బందికి 375 కోట్లతో వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకున్నారు. గణపయ్యకు అలంకరించే బంగారం, వెండి ఆభరణాలకు 67 కోట్ల బీమా వర్తించనుంది. 2023-24లో ఆ మొత్తం 38 కోట్లు 43 కోట్లుగా ఉంది. ఇక అగ్ని ప్రమాదం, భూకంపం ముప్పు వంటి వాటి కోసం ప్రత్యేకంగా మరొక 2 కోట్ల బీమాను తీసుకున్నారు. అక్కడి ఫర్నిచర్, కంప్యూటర్లు, సీసీటీవీలు, స్కానర్లు ఇన్సూరెన్స్ పరిధిలోనే ఉన్నాయి. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ కింద 30 కోట్లు కేటాయించారు. భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్, డిజిటల్ లైవ్ సేవల్ని కూడా నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాల్ని కూడా ఏర్పాటు చేశారు.